కానీ మిమ్మల్ని అంటే నేను చావడానికే ఆయన సిద్ధం అని చెప్పేసి అంటాను. మనిషి ఎక్కడో చోట ఒక వీక్‌నెస్ ఉంటది. మనం భారతదేశంలో బతికి బట్ట కడతా ఉన్నాం కాబట్టి వేరే ఎమోషనల్‌గా కనెక్ట్ అయి ఉంటాం. ఇంట్లో స్త్రీల దాకా వచ్చినప్పుడు అది చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఒక మీలాగా ప్రశ్నించుతున్నటువంటి స్వాతిరెడ్డి గారిని ఏ విధంగా సోషల్ మీడియా వేదిక చూసాం మనం. అలాగే మీ భార్య గారికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా చూసాం. అప్పుడైనా ఎందుకు నాకిదని అనిపియలే? అంటే నేను అంటుందేంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేవాడు వాడి సొంత తల్లిని ట్రోల్ చేయించినోడు, చెల్లిని ట్రోల్ చేయించినోడు, బయట ఆడవాళ్ళని ట్రోల్ చేస్తాడని అనుకోవటంలో నాకేం అనిపించలేదు పెద్దగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని జన్మనిచ్చిన కన్న తల్లిని కూడా జగన్మోహన్ రెడ్డి ట్రోల్ చేయించినప్పుడు వాళ్ళ తల్లి కంటే గొప్పోళ్ళు ఎవరు లేరు, రైట్? అట్లాంటి తల్లినే వాడు అంత దరిద్రంగా చేసినప్పుడు ఇంక బయట వాళ్ళు చేస్తాడని పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. నన్ను, నా కుటుంబాన్ని, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎవడెవడైతే ట్రోల్ చేశాడో వాళ్ళందరినీ ఇంట్లో నుంచి లాక్కొచ్చి గుడ్డలు కూడా తీసుకొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఖచ్చితంగా చేస్తాం. మా నాయకుడు నారా లోకేష్ గారు కూడా క్లియర్గా చెప్పారు. రెడ్ బుక్లు ఈ అలగా కొడుకులు అందరి పేర్లు రాసినాం మేము. ఎవడెవడైతే అధికారులు వైసీపీకి బూట్లు నాకిర్రు, ఎవడెవడైతే అధికారులు అధికార మదంతో వైసీపీకి సపోర్ట్ చేసిర్రు, ఎవరెవరైతే ఏ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేశారు, కార్యకర్తలను చంపారు, కార్యకర్తల మీద దాడులు చేసిన దొంగ కేసులు పెట్టిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. 100కి 1000% వడ్డీతో సహా తిరిగిస్తాం వాళ్ళకి. నారా లోకేష్ గారు రోజు మీతో వాట్సాప్‌లో ఒక 30 మినిట్స్ మాట్లాడతారని చెప్పేసి అనేది ఒకటి ఉంటుంది. ఇందులో ఏం మేరకు వస్తాం? ఎవడు పనికిమాలినోడు ఎవడాడు చెప్పింది? ఫాల్తుగాడు. అంత సినిమా లేదు. ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి. మాతో ఎందుకు మాట్లాడతాడు ఆయన? అవసరం ఉన్నప్పుడు మేము ఆయన టీంలో టచ్లోకి వెళ్తాము. మాకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే. వారి టీంతో వారితో లేదా? వారితో ఉందో లేదో అనేది ప్రజలకు అవసరం లేదు, జనాలకు అవసరం లేదు. సో మాకు అవసరం ఉన్నప్పుడు మేము ఏమైనా చేయాలనుకున్నప్పుడు అది మాత్రమే మాట్లాడతాం. రెడ్ బుక్‌లో యాష్ గారు చెప్తే, యాష్ టీడీపీ అనే పర్సన్ చెప్తే లోకేష్ గారు ఎక్కించినటువంటి పేర్లు ఎన్ని? అవసరం లేదు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు అవగాహన ఉంది. పార్టీ క్యాడర్ మొత్తం పైన నుంచి కింద స్థాయి వరకు లోకేష్ గారు క్యాడర్లో ఉన్న కార్యకర్తల్ని పేరు పెట్టి పిచ్చే చనువు ఉంది లోకేష్ గారికి. నేను కనిపిస్తే ఏమో యశ్ అంటారు, నువ్వు కనిపిస్తే ఏమో నరసింహ అంటాడు. అంత చనువు లోకేష్ గారికి, అంత మెమరీ ఉంది. ఏ కార్యకర్త ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు, ఏ కార్యకర్త ఎంత నష్టపోయినా అనేది లోకేష్ గారికి ఫుల్ అవగాహన ఉంది. ఖచ్చితంగా కార్యకర్తల పార్టీ, కార్యకర్తలను కాపాడుకునే పార్టీ. ఖచ్చితంగా ఈసారి నారా లోకేష్ గారు కార్యకర్తలు ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సముచితమైన స్థానం కల్పిస్తారు. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ మిత్రుల్ని, ఇతర మీ సన్నిహితుల్ని ఇట్లా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తుల పేర్లు మీ సూచన మేరకు ఎన్ని రెడ్ బుక్లు ఎక్కాయని అడుగుతాను. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసి అడగాలనుకుంటున్నావు. నేను మళ్ళీ చెప్తున్నా, నా మిత్రులు, నా సోదరులు, నా సహచరులు ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా లోకేష్ గారికి తెలుసు. ఖచ్చితంగా లోకేష్ గారు వాళ్ళ పేర్లు ఆ రెడ్ బుక్లో రాసుకొని ఉంటారు. నేను పేర్లు మాత్రం చెప్పా. సరే, ఇకపోతే ఒక సందర్భంలో లోకేష్ గారు కేసులు ఎక్కువ ఉంటే వాళ్ళకి పదవులు వస్తాయని చెప్పేసి అనడం జరిగింది. యాష్ గారి మీద 13 కేసులు ఉన్నాయి. యాష్ గారికి రేపు అధికారులకు మీరు భావించినట్టు అధికారులకు మీ పార్టీ వస్తారు, ఏదైతే ఎన్డీఏ కూటమి అలయన్స్లో, ఏ పదవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? నాకు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తా అన్నారు? మీకు సంబంధించినటువంటి మిమ్మల్ని ఇష్టపడేటువంటి అభిమానులు కానీ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నాకు పాలిటిక్స్ ఎమ్మెల్సీనా లేకపోతే మరో నామినేటెడ్ పదవి? నాకు పాలిటిక్స్ మీద అస్సలు ఆసక్తి లేదు. ఇప్పుడు ఇట్లా చెప్తారులేనా? నేను చెప్తున్నా, నేను ఏ పదవి ఈ రోజు వరకు అడగలే చంద్రబాబు నాయుడు గారిని, నా లోకేష్ గారిని అడగలేదు. వాళ్ళు ఏదైనా పదవి ఇచ్చి చెయ్యండి, ఇక్కడ మీ అవసరం ఉంది అంటే చేస్తా. కంపెనీ క్లోజ్ చేసేసుకొని అమాంతం చేస్తా. మా లోకేష్ గారు వచ్చి పిలిచి మీ అవసరం ఇక్కడ ఉంది, ఇక్కడ పని చేయండి అంటే తప్పకుండా చేస్తాను. దానిలో డౌటే లేదు. నాకు రాజకీయాల మీద మోజు లేదని నేనేం చెప్తలేను. నాకు ఇప్పటికైతే రాజకీయాలు చేయాలనేది ఇంట్రెస్ట్ లేదు. బాబు గారు, లోకేష్ గారు వచ్చి మీరు ఇక్కడ చేస్తే బాగుంటుంది, మీ సర్వీసెస్ ఇక్కడ కావాలంటే ఖచ్చితంగా వచ్చి పనిచేస్తాను. 2019 వరకు కూడా పెద్దగా యాష్కి ఇంట్రెస్ట్ లేదు. పార్టీ ఆ విధమైనటువంటి ఓటమి చూసిన తర్వాత పార్టీ కోసం వాయిస్ చేయాలా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చేయాలని చెప్పేసాను. అంతే. రేపు కూడా ఒక పల్లవి అందుకుంటారు. ఏమని అందుకుంటారు? గత 5 ఏళ్ళు బీభత్సంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయి ఉంది, దీన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లాలంటే, ఇండస్ట్రీ తీసుకెళ్లాలంటే, డెవలప్మెంట్ తీసుకెళ్లాలంటే వాళ్ళంటే వాళ్ళంతా మళ్ళీ ఇక్కడికి మా ఆవశ్యకత చాలా ఉందని. మా లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేయాల్సిన అవసరంలా. చంద్రబాబు నాయుడు గారు అమెరికా వచ్చినప్పుడు మా లాంటి వాళ్ళందరూ సీఓల దగ్గరికి వెళ్ళి ఆ సీఓలు అందరినీ చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొచ్చి కలిపించి, జూలైలో వస్తున్నావా ఆగస్టులో వస్తున్నావా అక్కడ దుకాణం సరి తీసుకొని మీ పార్టీ అధికారులకు వచ్చిన నేను ఏ పదవి కోరుకోవటం సోదరా. పార్టీ పదవి లోకేష్ గారే మీ సేవలకు గుర్తించి, లోకేష్ గారే లేకపోతే చంద్రబాబు నాయుడు గారే మీ పార్టీ మీ సేవలు గుర్తించి వచ్చే యాష్ అని చెప్పేసి అంటే సిద్ధమా? 100% ఇమీడియట్గా పార్టీ కోసం ఎంత దూరమైనా వెళ్తాను సిద్ధం.